ఇది మన తెలుగు సినిమానా లేకపోతే హాలీవుడ్ సినిమానా? నిన్న సాయంత్రం 6 గంటలకి విశ్వక్సేన్ నటించిన గామి ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ చూశాక ఒక్కొక్కడికైతే మబ్బులు ఇడిపోయి అనే చెప్పాలి. మెయిన్గా ఒక డైరెక్టర్కి అయితే అందరూ పిలిచి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆయన ఆది పురుషు తీసిన ది గ్రేట్ ఓం రౌత్. అసలు ఈ ట్రైలర్లో కొన్ని ఫ్రేమ్స్ చూస్తే హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావు. ఆ రేంజ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. It's going to be a groundbreaking discovery. లైఫ్ లో ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? ఒక లిమిటెడ్ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ అంటే అది మామూలు విషయం కాదు. మీరే చూడండి ఈ ఫ్రేమ్స్ అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో. నాకు తెలుసు ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఈ సినిమా ఏమీ అంత ఈజీగా అయితే జరగలేదు. ఎందుకంటే ఈ సినిమా తీయడానికి వీళ్ళకి 6 సంవత్సరాలు అయితే పట్టింది. ఈ ట్రైలర్ లో ఉన్న కుంభమేళా షాట్స్ అయితే రియల్ గా చేశారు. కుంభమేళా జరుగుతున్నప్పుడు విశ్వక్సేన్ గారు అక్కడికి వెళ్ళి ఇది షూటింగ్ అని చెప్పకుండా రియల్ గా వాళ్ళ మధ్యలో నుంచుని రియల్ గా చేసిన సినిమా అయితే ఇది. మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఒకవేళ ఈ సినిమా డైరెక్టర్ కూడా ఇది ఫస్ట్ సినిమా. మొన్న వచ్చిన హనుమాన్ సినిమా తీసిన ప్రశాంత్ వర్మ కూడా చాలా చిన్న డైరెక్టరే, కానీ ఇచ్చిన క్వాలిటీ మాత్రం అవుట్ స్టాండింగ్ గా ఉంది. ఆ ట్రైలర్ లాస్ట్ లో వచ్చిన లైన్ షాట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. స్క్రీన్ మీద చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక లిమిటెడ్ బడ్జెట్ లో ఈ రేంజ్ క్వాలిటీ ఇస్తున్న మన తెలుగు డైరెక్టర్లను చూస్తే ప్రతి ఒక్కడూ నేర్చుకోవాల్సిందే. ఆ రేంజ్ లో ఉన్నాయి మన వాళ్ళ టాలెంట్ అయితే. ఈ సినిమా ట్రైలర్ లో విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉందనే చెప్పాలి. ఆయన స్టైల్ కి భిన్నంగా ఈ సినిమాలో అయితే ఆయన చేశాడు. ఈ సినిమా ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా అవుద్దని కోరుకుందాం. ఇంకా ఎవరైనా ఈ ట్రైలర్ చూడకపోతే వెంటనే చూడండి, లేకపోతే మీరు ఒక విజువల్ ఫీస్ట్ అయితే మిస్ అవుతారు.